చూడరా లెట్స్ బిగిన్ ది షో. జర్రగండి జర్రగండే చాపిలమ్మ జాకెటేసుకొచ్చనండే. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపుల్లం కోసి దావా తీయాలి. ఇస్తారు కదా నవ్వకండి. ఇంత కలువోటు కూడా తేవాలి. తెస్తారా తేరా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అటు చూడు. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. టెంపరీగా జైల్లో చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. అరవకు పిచ్చోన్లా సపరే కాదు ఉండాడు. నీకు ఎక్కువ వెళ్తాది, నాకు తక్కువ వెళ్తాది. ఒకటి నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది? మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. ఆడబడతాడు ఎవరు నేర్చినావు? మీ ఆడవాడు మోపైన ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది వినమనం కూడా అర్థం. ఏం చేద్దామంటావు మరి? నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. చోకనా బాగుందా నిజంగానే? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈ రోజు జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. బాపు 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 ఇప్పుడు ఏమంటున్నావు మరి? చెప్తే అర్థమవుతుంది కానీ ఓ సారు ఆ పోలీసు వాళ్ళు నూకేసి వాడు అటువైపు ఇటువైపు. నేను కారెక్కి అయితే బుర్రమంటి. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. పోతున్నవా పిల్ల పోతున్నవా, పోతున్నవా పొడిసేటి పొద్దులే పోతున్నవా, రంగుల సీరానే గట్టినవా. అందరికీ ఈ మధ్య కాలంలో మనకు చాలా వినిపిస్తున్నటువంటి ఒక పదం కడిగిన ముత్యం. అతను నా గురించి మాట్లాడుతున్నాడు. అసలు కడిగిన ముత్యం అంటే ఏంటి? తెలీదురా, తెలిసినా చెప్పను. తెలీదురా, తెలిసినా చెప్పను. ఈ వర్ణాన్ని వెలుతుర్ని వెదజల్లుతా ఉంది. కడిగిన ముత్యం అంటే మెరిసిపోతా ఉంటది, మెరిసిపోయేటువంటి ముత్యం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఈ మధ్య కాలంలో చాలా మంది నేను కడిగిన ముత్యం లాగా బయటకు వస్తా అని చెప్తా ఉన్నారు. అది నేనే, అది నేనే, అది నేనే. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. అసలు కడిగిన ముత్యం అంటే ఏంది, కడగని ముత్యం అంటే ఏంది ప్రజలకు తెలవాల్సిన ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి అవసరం ఉంది. సో కడిగిన ముత్యం అంటే ఏ పాపం చేయకుండా, తన వర్ణాన్ని కోల్పోకుండా, ముత్యం మురికిలో పాడేసిన ముత్యానికి ఉండే విలువే ఉంటది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయితే ఒళ్ళంతా మురికి పూసుకొని నేను కడిగిన ముత్యానని చెప్పుకుంటే విడ్డూరంగా ఉంటది. మనము అన్నమయ్య కీర్తనలోనో లేకపోతే ఎక్కడో మాట వింటాం, మూసిన ముత్యానికేలే మెరుపులు అనేటువంటి ఒక పాట ఉంటది. అంటే కడిగిన ముత్యానికే మెరుపులు ఉంటాయి. ఇప్పుడు కొంతమందిని కడగాలంటే భూమి మీద ఆ మురికిని కడిగే పాదరసం గాని, జలాలు గాని, ఇతరత్ర ఆయిల్ గాని లేవు. కాబట్టి మీకు చాలా పెద్ద పదం అవుతుంది కడిగిన ముత్యం అనేది. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద
గౌరవ కల్వకుంట్ల కవిత గారు అలియాస్ దేవనపల్లి కవిత గారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన